రైట్ ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా వర్షం మళ్లీ దంచి కొడుతుంది. అల్వాల్, ఖైరతాబాద్, షేర్లింగంపల్లి, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంచగుట్ట, యూసుఫ్గూడ, ఫిల్మ్ నగర్, మాదాపూర్, సరూర్ నగర్, మారేడుపల్లి, ఉప్పల్, నాంపల్లి, ఎల్బీ నగర్, దిల్సుఖ్ నగర్, లక్డీకాపూల్, ఖైరతాబాద్ సహా పలు ప్రాంతాల్లో వర్షం పడుతోంది. దీంతో మాన్సూన్ ఎమర్జెన్సీ బృందాలు అప్రమత్తమయ్యాయి. కాగా ఇప్పటికే నగరంలో భారీ వర్షాల దృష్ట్యా అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. అన్ని విభాగాలు సమన్వయంతో ప్రజలు ఇబ్బంది పడకుండా చూడాలన్నారు. నీళ్లు నిలిచినా, ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడిన చోట్ల పోలీస్, ట్రాఫిక్, హైడ్రా విభాగాలు తగిన చర్యలు తీసుకోవాలని చెప్పారు. లోతట్టు ప్రాంతాలు, నాలాలున్న చోట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దన్నారు. భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తమైన హైడ్రా, డిఆర్ఎఫ్లు స్థానికులకు సహాయం చేయడానికి హెల్ప్ లైన్ నంబర్లకు ఏర్పాటు చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. తాజాగా జరిగిన ప్రజాపాలన కార్యక్రమంలో ప్రోటోకాల్ పాటించకపోవడం ప్రభుత్వ ఆగ్రహానికి దారితీసింది. ఈ అంశంపై కలెక్టర్కు ప్రభుత్వం లిఖితపూర్వకంగా నోటీసులు జారీ చేసింది. అయితే జిల్లా పోలీస్ కార్యాలయం ఆవరణంలో జరిగిన కార్యక్రమానికి కలెక్టర్ ఆలస్యంగా హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విప్ ఆది శ్రీనివాస్ హాజరయ్యారు. అయితే ఆయనకు తగిన స్వాగతం అందించకుండా ప్రోటోకాల్ను ఉల్లంఘించినట్లు ఆరోపణలు వచ్చాయి. కలెక్టర్ తీరుపై విప్ ఆది శ్రీనివాస్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఈ విషయాన్ని సీఎం కార్యాలయానికి ఫిర్యాదు చేసినట్లు సమాచారం. దీంతో కలెక్టర్ సందీప్ కుమార్ ఝా నుంచి వివరణ కోరుతూ ప్రభుత్వం నోటీసులు పంపింది.
రాజన్న సిరిసిల్ల జిల్లాలో కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. తాజాగా జరిగిన ప్రజాపాలన కార్యక్రమంలో ప్రోటోకాల్ పాటించకపోవడం ప్రభుత్వ ఆగ్రహానికి దారితీసింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. చెప్పండి రమేష్. అయితే దేవిక మరొకసారి అయితే రాజన్న సిరిసిల్ల కలెక్టర్ అయితే వివాదాస్పదంగా వ్యవహరించిన తీరైతే మరొకసారి అయితే వివాదాస్పదంగా జరుగుతుంది. చూస్తే ఈ నెల 17న అంటే ప్రజాపాలన దినోత్సవాన్ని పురస్కరించుకొని అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ విప్ ఆదికేశవులు అయితే ఒకసారి కార్యక్రమం నిర్వహించాల్సి ఉన్నటువంటి సందర్భం ఉంది. ఈ సందర్భం లోపల జిల్లా ప్రథమ పౌరుడు కలెక్టర్ అక్కడికి చేరుకొని ముందే అక్కడ ఉన్నటువంటి కార్యక్రమాలన్నిటి కూడా చూసుకోవాల్సిన తీరుండేది. అయితే అక్కడికి కలెక్టర్ ముఖ్య అతిథులు వచ్చి అక్కడ జాతీయ గీతాలాపన చేసి అనంతరం కలెక్టర్ రావడం, కలెక్టర్ వచ్చి ఆ విషయాన్ని ఇక్కడికి గీతాలాపన అయిపోయిన కార్యక్రమం తర్వాత కలెక్టర్ చేరుకొని ఉన్న విషయాన్ని ఒకసారి అయితే ఆదికేశవులు అయితే ఒకసారి వాచి చూపిస్తూ కలెక్టర్ కు టైం ఎంత అయింది అంటూ కూడా ఇట్ ఈస్ నాట్ కరెక్ట్ వే అంటూ కూడా ఒకసారి కలెక్టర్ తీరుని అసహనాన్ని అయితే ఒకసారి వ్యక్తం చేస్తూ కూడా అయితే ఆ కలెక్టర్ కి అదే వేదిక మీదనైతే చెప్పినటువంటి సందర్భం అయితే ఉంది. మీరు జిల్లా ఉన్నటువంటి ప్రథమ పౌరులు మీరు రావాలి, ఇక్కడ కార్యక్రమాన్ని చూసుకోవాలి, ఇక్కడికి వచ్చినటువంటి అతిథులందరినీ కూడా మీరే పిలుచుకోవాలి, వేదికను అలంకరించాల్సినటువంటి అవసరం ఉంది. అలాంటి ప్రజాపాలన సందర్భం లోపల మీరు ఈ టైంకి రావడం ఏంటని కూడా ఆదికేశవులు జిల్లా కలెక్టర్కి అయితే చెప్పినటువంటి సందర్భం నేపథ్యం అయితే అక్కడ కనపడుతుంది. ఇదే అంశం లోపల జిల్లా కలెక్టర్ గతం లోపల కూడా ఇటువంటి కార్యక్రమాలకు కూడా కొంత దూరంగా ఉన్నటువంటి సందర్భం. ఆయన వ్యవహార శైలి కూడా కొంత వివాదాస్పదంగా ఉందంటూ కూడా పలు సందర్భాల్లో చెప్పుకొస్తున్నారు దేవిక. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ రమేష్. విద్య, సాంకేతిక రంగాల్లో తెలంగాణకు మరింత సహకారం అందించడంతో పాటు రాష్ట్రానికి చెందిన మెరిట్ విద్యార్థులకు స్కాలర్షిప్ ఇచ్చేందుకు భారత్లో బ్రిటన్ హై కమిషనర్ లిండీ కామరూన్ అంగీకరించారు. సీఎం నివాసంలో రేవంత్ రెడ్డిని బ్రిటన్ హై కమిషనర్ లిండీ కామరూన్ భేటీ అయ్యారు. ఈ భేటీలో బ్రిటన్ డిప్యూటీ హై కమిషనర్ గారెత్ విన్ ఓవెన్ సైతం పాల్గొన్నారు. ఈ సందర్భంగా బ్రిటన్ వర్సిటీలో చదివే తెలంగాణ విద్యార్థుల గురించి ముఖ్యమంత్రి వీరితో చర్చించారు. రాష్ట్రంలో తీసుకురాబోతున్న నూతన విద్యా విధానం డ్రాఫ్ట్ ను వీరికి సీఎం వివరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఉపాధ్యాయులు, ప్రొఫెసర్లకు శిక్షణ ఇచ్చేందుకు బ్రిటిష్ హై కమిషనర్ సుముఖత వ్యక్తం చేశారు. యూకేలో చదువుతున్న తెలంగాణ విద్యార్థుల సౌకర్యార్థం యూకే యూనివర్సిటీలు హైదరాబాద్లో కార్యకలాపాలు నిర్వహించేలా చూడాలని సీఎం కోరారు. అలాగే మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధిలో బ్రిటన్ కంపెనీలు భాగస్వాములు కావాలని, బీసీసీ ఫార్మా నాలెడ్జ్ అకాడమీలో పెట్టుబడులకు ముందుకు రావాలని ఆహ్వానించారు. సీఎం విజ్ఞప్తులపై బ్రిటిష్ హై కమిషనర్ సానుకూలంగా స్పందించారు. తెలంగాణ, యూకే మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు సహకరించేందుకు హామీ ఇచ్చారు. ప్రపంచమంతా 3-4% గ్రోత్ పర్సెంట్ ఉంటే నెక్స్ట్ జనరేషన్ జీఎస్టీ సంస్కరణలతో త్వరలో ప్రపంచంలోనే డబుల్ డిజిటల్ గ్రోత్ సాధించే ఏకైక దేశంగా భారత్ నిలుస్తుందని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. కేంద్రం తీసుకొచ్చిన జీఎస్టీ రిఫార్మ్స్ ను స్వాగతిస్తూ నేడు ఏపీ అసెంబ్లీ తీర్మానం చేసింది. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ జీఎస్టీ సంస్కరణలను కొనియాడారు. మనం ఇంకొంచెం ఎక్కువ కష్టపడితే ప్రపంచంలోనే భారత్ నెంబర్ 1 ఎకానమీ దేశంగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఈ రోజు నెక్స్ట్ జనరేషన్ రిఫార్మ్స్ డిస్పైట్ గ్రోయింగ్ గ్లోబల్ ఇన్స్టెబిలిటీ ప్రపంచం అంతా కూడా 3-4% గ్రోత్ ఏంటంటే 7-8 ఈ రిఫార్మ్స్లో నాకు ఒకటే నమ్మకం కూడా ఉంది. ఇంకొంచెం కానీ స్ట్రాంగ్గా మనం పనిచేయగలిగిపోతే ప్రపంచంలోనే
డబల్ డిజిట్ గ్రోత్ సాధించే ఏకైక దేశం భారతదేశంగానే ఉంటుంది, దాంట్లో అనుమానం కూడా లేదు. అలాంటి ఒక స్ట్రాంగ్ లీడర్షిప్, స్ట్రాంగ్ హెడ్వే విండ్స్కి వ్యతిరేకంగా కూడా ఈరోజు ఆయన పనిచేసి ముందుకు పోయే పరిస్థితి వచ్చింది. నెక్స్ట్ అధ్యక్ష, ఈరోజు ఈ యొక్క రిఫార్మ్ వల్ల మ్యాసివ్ కన్జంప్షన్ బూస్ట్, 2 లక్షల కోట్ల రూపాయలు ఇండియన్ ఎకానమీలో దీనివల్ల ఇది వచ్చి జనరేట్ అయ్యే పరిస్థితి వస్తుంది. ఇది 4x PMVA అలొకేషన్స్, 10x PLI, ఏదైతే ఇవన్నీ కూడా మనం ఇన్సెంటివ్స్ ఇస్తున్నామో అంత ఇంపాక్ట్ ఈ ఒక్క రిఫార్మ్ వల్ల వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ చూస్తే అధ్యక్ష, వర్చువల్ సైకిల్ ఆఫ్ గ్రోత్, లోయర్ ట్యాక్సెస్, మోర్ స్పెండింగ్, హయ్యర్ డిమాండ్ అండ్ ప్రొడక్షన్. ఎప్పుడైతే హయ్యర్